అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? ముందుగా గురుగారైన చాగంటి కోటేశ్వరరావు గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. సో మళ్ళీ మన యాత్ర మొదలైంది. మీరందరూ తమిళనాడులో చూసే ఉంటారు. ఈసారి నేను మళ్ళీ కేరళ వెళ్దాం అనుకుంటున్నాను. కేరళలో ఓనం ఫెస్టివల్ జరుగుతుందన్నమాట. నేను చిన్నప్పటి నుంచి ఓనం అంటే ఒక డిఫరెంట్గా అనిపిస్తుంది అనమాట. ఎప్పుడైనా చూడాలని లాస్ట్ ఒక 4-5 ఇయర్స్ నుంచి అది కూడా అనుకుంటున్నా కుదిరితే వెళ్ళాలని. ఈసారి కుదిరింది మనకి. సో అన్నీ అయితే ప్యాక్ చేసుకుంటున్నాను ప్రస్తుతానికి. నా ట్రైన్ కూడా వచ్చేసి ఒక 2 hours డిలే అయింది. నేను వెళ్ళే ట్రైన్ వచ్చేసి శబరి ఎక్స్ప్రెస్ అనమాట. జస్ట్ ఇప్పుడు నేను సికింద్రాబాద్ స్టేషన్ వచ్చాను. నా ట్రైన్ వచ్చేసి ఈరోజు డిలే ఉంది. శబరి ఎక్స్ప్రెస్ 12:20కి స్టార్ట్ కావాల్సింది 2:20కి స్టార్ట్ అవుతుంది ఈరోజు. గుడ్ మార్నింగ్ అందరికీ. యాక్చువల్గా ఇది నెక్స్ట్ డే అనమాట. నేను ట్రైన్లో మస్తు బోర్ పెట్టింది నాకైతే. అసలు ఎవరు సరిగ్గా కంపెనీ లేదన్నమాట. అందరి మంది బిజీగా ఉన్నారు. సో నెక్స్ట్ డే మార్నింగ్ కొంచెం టైంపాస్ అయింది. జస్ట్ మా ట్రైన్ ఇప్పుడు ఆలువ స్టేషన్ దాటి ఎర్నాకుళం వైపుగా వెళ్తుంది. దారిలో మనకి కొచ్చిన్ ఎయిర్పోర్ట్ కనిపిస్తుంది. ఈ ఎయిర్పోర్ట్ వచ్చేసి కంప్లీట్గా సోలార్ పవర్తో నడుస్తుందంట. జస్ట్ ఇప్పుడు ఎర్నాకుళంలో దిగాను. కంప్లీట్గా 24 hours పట్టింది జర్నీ టైము. నిన్న మధ్యాహ్నం 2 గంటలకు హైదరాబాద్ ఎక్కితే ఇప్పుడు మధ్యాహ్నం 2 అవుతుంది టైం. నేను ఎర్నాకుళం స్టేషన్ నుంచి మళ్ళీ త్రిపురాంతిర అనే ప్లేస్కి వెళ్తున్నాను. ఇది ఎర్నాకుళం నుంచి ఒక 10 kilometers డిస్టెన్స్లో ఉంది. రైల్వే స్టేషన్ పక్కనే మనకి మెట్రో స్టేషన్ ఉంది. మనం మెట్రోలో కూడా రావాలనుకుంటే ఇక్కడికి. 24 hours ట్రావెల్ తర్వాత ఒక రూమ్ తీసుకున్నాను. అసలు నడిచి అలసిపోయాను అనమాట. టెంపుల్ పక్కకి కొంచెం ఒక 1 kilometer డిస్టెన్స్లో ఉంది. 1000 rupees పడింది ఏసీ రూమ్. అయితే నీట్గానే ఉంది, చూపిస్తాను మీకు. ఏసీ, సింగిల్ బెడ్, అటాచ్డ్ బాత్రూమ్. రూమ్ 1000 rupees పడింది. వైఫై కూడా ఉందంట. టెంపుల్కి వెళ్ళడానికి రెడీ అయ్యాను. అసలు నాకు తెలియదు అనమాట. అసలు టెంపుల్ విష్ణుమూర్తి టెంపుల్ అని తెలుసు, కానీ అసలు ఇంకా డీటెయిల్గా నాకేం తెలియదు. ఈ ఏరియాకి రావడం నేను ఇదే ఫస్ట్ టైం. సో యాక్చువల్గా ఓనం ఫెస్టివల్ రేపు. మనం ఇక్కడికి ఎందుకు వచ్చామంటే ఓనం ఫెస్టివల్ 10 days జరుగుతుంది. ఫస్ట్ డే ఓనం ఫెస్టివల్ ఇక్కడ బాగా జరుగుతుంది అంటే ఎర్నాకుళం పక్కన. సో అది రేపు స్టార్ట్ అవుతుంది. సో తెలుసుకుందాం ఇంకా ఈ టెంపుల్ దగ్గరికి వెళ్ళి ఏమన్నా కొత్త విషయాలు ఏమన్నా ఓనం సంబంధించింది కానీ ఇక్కడ ఏరియా గురించి. మనం ప్రజెంట్ ఉంటున్న హోటల్ వచ్చేసి ఇదే అనమాట. కింగ్ ఫోర్ట్ రూమ్స్ హోటల్ నేమ్ వచ్చేసి. ఏరియా అంతా ఫుల్ బిజీగా ఉంది. రేపు ఫెస్టివల్ అవ్వడంతో ఫుల్ ట్రాఫిక్ జామ్ కూడా అవుతుంది. నాకైతే ఫుల్ మస్తు అనిపిస్తుంది ఇక్కడ వాకింగ్ చేసుకుంటూ పోతే. కేరళలో డిఫరెంట్ అనిపిస్తుంది. మనం ఎప్పుడు ఫెస్టివల్స్ అప్పుడు మన విలేజ్లోనే ఉంటాం కదా, బయటకు వస్తే కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది అనమాట. అక్కడ షాపింగ్ చిన్నవే కానీ మనకు వెరైటీగా అనిపిస్తుంది అనమాట.
మనం ఇప్పుడే టెంపుల్ దగ్గరకు వచ్చేసాం. స్ట్రైట్ రోడ్ ఉంది కదా, 1 కిలోమీటర్ వెళ్తే మన రూమ్ వస్తుంది. స్ట్రైట్ ఒకటే రోడ్ అనమాట. టెంపుల్కి ముందే మనకి ఇలా పెద్దగా దీపాలు పెట్టడానికి ఉంది. నాకైతే టెంపుల్ చాలా బాగా నచ్చింది. కొంచెం అలసిపోవడంతో కొంచెం లేట్ వచ్చాను అనమాట. 24 అవర్స్ జర్నీ కదా, ఒక 1 అవర్ రెస్ట్ తీసుకొని వచ్చాను. లైటింగ్ అంతా పోయింది. మళ్ళీ రేపు మార్నింగ్ ఖచ్చితంగా వస్తాను టెంపుల్కి. చాలా మంచిగా అనిపిస్తుంది టెంపుల్. ఇక్కడ పీపుల్ అయితేనేమి, అక్కడ భజనలు కానీ మంచి వైబ్ అనిపిస్తుంది. చూసారా మీరు స్తంభాలు ఎంత పెద్దగా ఉన్నాయో, ఒక్కొక్క స్తంభం వచ్చేసి. టెంపుల్ చుట్టూ ఒక ప్రదక్షిణ చేసి వచ్చాను. చాలా బాగుంది టెంపుల్, చాలా ప్రశాంతంగా ఉంది. దీపాలన్నీ ఓంకారం రూపంలో అన్నీ ఓం ఓం లాగా అలంకరణ చేశారు. దీపాలన్నీ మీరు కనిపిస్తుంది అనుకుంటా. సో టెంపుల్ వచ్చేసి 8 o'clock ఓపెన్ చేస్తారంట. మళ్ళీ ప్రజెంట్ 7:30 అవుతుంది టైము. నేను కాసేపు భజన చేయాలనుకుంటున్నాను ప్రశాంతంగా. జస్ట్ ఇప్పుడే దర్శనం చేసుకొని బయటకు వచ్చాను. స్వామి చాలా బాగున్నారు, లోపల చాలా పెద్దగా ఉన్నారు.
ప్రతిరోజు నైట్ ఇలా జరిగిద్దంట. 3 ప్రదక్షిణలు చేసిన తర్వాత టెంపుల్ మూసేస్తారంట ఎలిఫెంట్ పైన. మనం కూడా చేసుకున్నాం ఈరోజు. ఎంతమంది ప్రదక్షిణ చేస్తున్నారు. నాకైతే టెంపుల్ చాలా బాగా నచ్చింది. మనం ఎక్స్పీరియన్స్ చేయాలంటే అన్నీ తెలుసుకునే ప్రయత్నం కాకుండా మనం ఎక్స్పీరియన్స్గా చేస్తుండాలి. ఎక్స్పీరియన్స్ మాత్రం పర్వాలేదు అనమాట. టెంపుల్ బయటకు వచ్చాను. నాకైతే చాలా మంచిగా అనిపించింది. ఈవినింగ్ అంతా చాలా ప్రశాంతంగా అనిపించింది. కొత్త ఎక్స్పీరియన్స్. అందరూ దర్శనం చేసుకొని బయటికి వెళ్తున్నారు. ఇంకా టెంపుల్ క్లోజ్ చేసే టైం అవుతుంది. టెంపుల్ నుంచి కొంచెం స్ట్రైట్గా వస్తే ఇక్కడ మనకు ఒక వెజిటేరియన్ హోటల్ ఉంది. సో నేను సాయంత్రం కూడా ఇక్కడనే చేశాను టిఫిన్. ప్యూర్ వెజ్ అనమాట. జస్ట్ టెంపుల్కి ఒక 100 మీటర్స్ అంతే. క్వాలిటీ బాగుంది. ఇలా 1 కిలోమీటర్ వెళ్తే మన రూమ్ వస్తుంది. నేను రూమ్కి వెళ్ళే దారిలో ఒక చిన్న మేళలాగా ఉంది రోడ్కి సైడ్లో. అది ఏంటని చూశాను. అక్కడ అన్ని న్యాచురల్ మందులు, కొన్ని బట్టలు అలా అమ్ముతున్నారనమాట. ఆ మేళా పక్కనే ఒక డ్రాయింగ్ కాంపిటీషన్ ఏమో జరిగినట్టుంది. ఇక్కడైతే అన్ని డ్రాయింగ్ ఫొటోస్ పెట్టారు. చూడ్డానికి చాలా బాగా అనిపించింది. ఆ డ్రాయింగ్స్ అబ్జర్వ్ చేస్తే అన్ని డ్రాయింగ్స్లో 80% ఎలిఫెంట్స్ ఉన్నాయన్నమాట. అందరూ డ్రా చేసింది కేరళకు సంబంధించింది. ఎలిఫెంట్ అయితే ఖచ్చితంగా అలా డ్రాయింగ్లో పెట్టారు. నాకు చాలా బాగా అనిపించింది. అది మీరు కూడా చూస్తారని రికార్డ్ చేశాను.
ప్రతి డ్రాయింగ్లో ఎలిఫెంట్ కేరళ అంటేనే కొబ్బరి చెట్లు, ఎలిఫెంట్ అయితే ఖచ్చితంగా అనమాట. కొన్ని డ్రాయింగ్స్ అయితే చాలా బాగున్నాయి, డిఫరెంట్ బ్లాక్ అండ్ వైట్లో ఉన్నాయి, కలర్స్లో ఉన్నాయి. అప్పుడు ఎలా ఉండేది అనేది కొంతమంది బాగా డ్రా చేశారు, అది నాకు బాగా నచ్చింది. ഉപകരണങ്ങൾ, ബുക്കുകൾ, വെൽനസ് ഐറ്റംസുകൾ തുടങ്ങിയവ ഒരുക്കിക്കൊണ്ട് വമ്പിച്ച ഓണം വിപണന മേള സെപ്റ്റംബർ 5-ാം തീയതി വരെ തൃപ്പൂണിത്തുറ ലായ. జస్ట్ ఇప్పుడే రూమ్ దగ్గరికి వచ్చాను. నాకైతే ఈవినింగ్ చాలా బాగా నచ్చింది. ఫస్ట్ టైం అనమాట ఈ టెంపుల్ దగ్గరికి నేను వెళ్ళడం. ఇంకోటి ఏంటంటే ఎర్నాకుళంలోని అంటే ఎర్నాకుళం మీదకి వెళ్ళినా కానీ ఎప్పుడు ఇక్కడ ఆగలనమాట. కొచ్చిన్ వెళ్ళినా ఈ డిఫరెంట్గా అనిపించింది. అక్కడ ఎలిఫెంట్ 3 సార్లు తిరగడం కానీ ఇంతకుముందు నేను ఎప్పుడు చూడలేదు అనమాట. చిన్న ఉత్సవమూర్తి ఉంటారు కదా, ఉత్సవమూర్తిని 3 times అక్కడ ప్రదక్షిణ చేసిన తర్వాత టెంపుల్ క్లోజ్ చేస్తారు. అక్కడ పీపుల్ కానీ చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు. ఇన్ఫర్మేషన్ కానీ నార్మల్గా సరదాగా మాట్లాడినా సరే చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు పీపుల్. యాక్చువల్గా మనకి ఓనం ఫెస్టివల్ రేపటి నుంచాలంట. ఇంకోటి ప్రతిరోజు ఆ టెంపుల్కి చాలామంది అంతేమంది వస్తారంట. ప్రతిరోజు అలాగే జరుగుతుందంట. ఇంకొక విషయం ఏంటంటే రేపు యాక్చువల్గా మనం వచ్చింది రేపటి గురించి. ఇక్కడ ఓనం ఫస్ట్ డే బాగా జరుగుతుంది అనమాట ఈ ఏరియాలో. త్రిపురాంతిర నాకు సరిగా అనడం రావట్లేదు అది. సో చూద్దాం రేపు మనం ఏమేమి విట్నెస్ చేస్తాం, ఏమి ఎక్స్పీరియన్స్ చేస్తాం. నాకైతే ప్రజెంట్ ఈరోజు చాలా బాగా నచ్చింది. ప్రస్తుతానికి ఈ రోజుకింతే, రేపు చూద్దాం. మన వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.